డిక్లైన్ ఆఫ్ ఐవీసీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అంతమైపోవడానికి కారణాలు ఏంట్రా? ఫ్లడ్స్, న్యాచురల్ కెలామిటీస్, డట్టి పిక్చరా? ఇన్వేజన్ ఆఫ్ ఆరియన్స్. ఇంకేమైనా ఉన్నాయా? క్లైమేటిక్ చేంజెస్. ఇదేనా డట్టి? ఇంటర్నల్ డిస్ప్యూట్స్. ఓకే, సింధు నాగరికత ఫ్లడ్స్ వల్ల డిక్లైన్ అయిపోయిందని చెప్పింది ఆవిడ దయారాం సహాని. న్యాచురల్ కెలామిటీస్ వల్ల అని చెప్పి రాబర్ట్ రైక్ అండ్ డేల్స్ కూడా ఇంకోటి చెప్పాడు, కుదురుండుకుంటా నేడితే అది. సింధ్ పీపుల్కి మెయిన్ ఎనిమి ఎవరంటే నేచరే, ప్రకృతే ప్రధాన శత్రువు అని చెప్పి సింధ్ పీపుల్కి ఈ పెద్ద అని చెప్పాడు అనమాట డేల్స్. నెక్స్ట్ ఆరియన్స్ ఇన్వేజన్స్ వల్ల, ఆర్యుల దండయాత్ర వల్ల సింధ్ సివిలైజేషన్ ఎండ్ అయిపోయిందని చెప్పి మార్టిమం వీలర్. క్లైమేటిక్ చేంజ్ల వల్ల, వాతావరణంలో మార్పుల వల్ల ఎండ్ అయిపోయిందని చెప్పి కొసాంబి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వల్ల గార్డెన్ చైల్డ్. ఇంకా ఏంటి చెప్పాడు రీడు? నియోలిథిక్ ఏజ్ని నియోలిథిక్ రెవల్యూషనరీ అని చెప్పాడు అనమాట. నియోలిథిక్ రెవల్యూషనరీ ఏజ్, లేకపోతే రెవల్యూషనరీ ఏజ్. నియోలిథిక్ ఏజ్లోనే, నవీన శిలాయుగంలోనే చక్రాన్ని కనుక్కున్నారు. వీల్ ఇన్వెన్షన్ జరిగింది, ప్లాంట్ డొమెస్టికేషన్ జరిగింది, యానిమల్ డొమెస్టికేషన్ జరిగింది, జంతువులు మచ్చిక చేసుకోవడం స్టార్ట్ చేశారు, సెటిల్డ్ అగ్రికల్చర్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకే నియోలిథిక్ ఏజ్ని రెవల్యూషనరీ ఏజ్ అంటారు అనమాట. సో ఇలాగ మనకి ఐవీసీ అనేది టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. బాగోలేదు. ఓకే, ఇప్పుడు మెసపటోమియా ఉంది కదరా, మెసపటోమియా సింధ్ పీపుల్తో బిజినెస్ చేసేవారు, వ్యాపారం ఎక్కువ సింధుతో చేసేవారు. సో 1750 తర్వాత, 1750 బీసీ తర్వాత మెసపటోమియా ఏమన్నా పిలిచేవారు సింధ్ పీపుల్ని? మేలుహా. 1750 వరకు మెసపటోమియాకి సంబంధించిన గ్రంథాల్లో కానీ, శాసనాల్లో కానీ, రైటింగ్స్లో కానీ మేలుహా అనే వర్డ్ కనిపించింది, కానీ 1750 తర్వాత కనిపించలా. రైట్, అంటే 1750 తర్వాత దేర్ ఈజ్ నో సింధ్ సివిలైజేషన్. ఇది కూడా ఒక రీజన్ అనమాట, ఒక సోర్స్ అనమాట, అక్కడ ఎండ్ అయిపోయిందని చెప్పేదానికి. ఓకే, ఇప్పుడు ఆర్కిటిక్ ఇక్కడున్న కొన్ని ట్రైబ్స్ ఏం చేశాయంటే ఇండియాలోకి ఇలాగా మైగ్రేట్ అయ్యాయి అన్నమాట. వీళ్ళని ఏమని పిలుస్తామంటే ఆరియన్స్ అంటాం. ఆర్య అంటే లాంగ్వేజ్. ఎవరైతే ఆర్య లాంగ్వేజ్ మాట్లాడతారో వాళ్ళని ఆరియన్స్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఈ పెద్ద మనుషులు ఎవరంటే నొమాడిక్ లైఫ్ అంటే
మ్యాట్ లేనుల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అయితే జీవించే లైఫ్నే నొమాడిక్ లైఫ్ అంటాం. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఏదంటే నొమాడిక్ లైఫ్ స్టైల్. ఓకే, వీళ్ళని ఏటని పిలుస్తామంటే నార్డిక్స్ అంటాం వీళ్ళని. నార్డిక్ అనేది జాతి, ఆర్య అనేది లాంగ్వేజ్. నార్డిక్ జాతికి చెందిన ఆర్య లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఆర్యన్స్. వాళ్ళు ఇలాగ ఇండియాలోకి ఎంటర్ అయ్యే టైంకి మన ఇండియాలో ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఏదంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఎక్కువగా యాక్సెప్ట్ చేసేది ఏదంటే ఈ ఆర్యన్సే ఈ ఐబీసీ మీద అటాక్ చేసి ఇన్వైట్ చేసి ఈ ఐబీసీ సివిలైజేషన్ క్లోజ్ చేసేసి ఒక కొత్త సివిలైజేషన్ స్టార్ట్ చేశారనమాట. ఒక కొత్త నాగరికతను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే ఆర్యన్ సివిలైజేషన్, ఆర్య నాగరికత అంటాం దాన్నే. రైట్. ఓకే, 1750 నుంచి ఏమైపోయిందంటే సింధ్ సివిలైజేషన్ డిక్లైన్ అయితూ వచ్చింది అనమాట. ప్రాపర్గా ఇంకా ఎప్పుడు కనిపించలేదంటే దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ప్రాపర్గా 1500 బీసీ, 1500 బీసీ, క్రీస్తుపూర్వం 1500 తర్వాత ఇంకా కంప్లీట్గా సింధ్ సివిలైజేషన్కి సంబంధించి ఏడు దొరకలేదు. ఇంకా సింధ్ డిక్లైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1750లో స్టార్ట్ అయిపోద్ది. సింధ్ 1750లో స్టార్ట్ అయిందని ఆర్యన్ సివిలైజేషన్ 1750లో స్టార్ట్ అవ్వదు, అది 1500 బీసీలో స్టార్ట్ అవుద్ది అనమాట. రైట్. నెక్స్ట్, ఆర్యన్ సివిలైజేషన్, దీన్నే ఇంకొక పేరుతో ఏటర్ పిలుస్తాము. దీన్నే వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తాము. వేదిక్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తామో చెప్తా. ఇప్పుడు సింధ్ సివిలైజేషన్కి సంబంధించి అక్కడ ఎక్స్కేవేషన్ జరిగాయి, తవ్వకాలు చేశారు కాబట్టి హరప్ప సిటీ బయటకు వచ్చింది, మహందార వచ్చింది, చాన్హుదార వచ్చింది. సిటీస్ అన్నీ బయటపడ్డాయి కాబట్టి అక్కడ ఒక సివిలైజేషన్ ఉందని తెలిసింది. అవి సోర్సెస్, తవ్వకాలే సోర్సులు అక్కడ. కానీ ఇక్కడ ఈ ఆర్యన్ సివిలైజేషన్కి సోర్సులు ఏంటంటే వేదాలు ఉంటాయి, ఇతిహాసాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, ఉపవేదాలు ఉంటాయి, వేదాంగాలు ఉంటాయి, అరణ్యకాలు ఉంటాయి, బ్రాహ్మణాస్ ఉంటాయి. ఇవన్నీ ఆర్యన్ సివిలైజేషన్కి సంబంధించిన సోర్సులు అన్నమాట, ఆధారాలు అన్నమాట. రైట్. వేదిక్ సివిలైజేషన్, ఈ వేదిక్ అనే ఈ వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఈ విద్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ వర్డ్. రైట్. ఈ విద్ అంటే మీనింగ్ లెర్నింగ్, లేకపోతే నాలెడ్జ్. ఆర్ నాలెడ్జ్. ఓకే, వేదం అనేది విద్య అనే సాంస్క్రిట్ లాంగ్వేజ్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వేదాస్ కాంప్లీట్ చేశారు, వేదాలను సంకలనం చేశారు. ఎందులో అంటే సాంస్క్రిట్లో, సాంస్క్రిట్ లాంగ్వేజ్. ద వేదాస్ ఆర్ కాంప్లీటెడ్ ఇన్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇండియాలో కాక మామూలుగా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఒకటి, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, నెక్స్ట్ ద్రవిడియన్ లాంగ్వేజ్. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, ద్రవిడియన్ లాంగ్వేజ్ రెండు ఉంటాయి. ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటే మన సౌత్ ఇండియాది, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంటే ఆరియన్స్ నార్త్ ఇండియాలో మాట్లాడేది. రైట్. ఈ సాంస్క్రిట్ అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. ఇది ఎవరికి సంబంధించిందంటే ఆర్యులకి సంబంధించింది. అలాగని చెప్పి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఆర్యులకి
మదర్ లాంగ్వేజ్ అని చెప్పకూడదు. అర్థమైందా కాన్సెప్ట్? మనం తెలుగు, ఇంగ్లీష్ కూడా మాడతాం, అప్పుడప్పుడు సిరాకొత్తి హిందీ మాడేస్తుంటాను నేను, ఇది కూడా అంతే. కానీ మన మదర్ లాంగ్వేజ్ తెలుగు, ఇది కూడా అంతే. వాళ్ళ మదర్ లాంగ్వేజ్, వాళ్ళ ప్రాపర్ లాంగ్వేజ్ ఏదంటే ఆర్యన్స్ది, ఆర్యన్స్ హిట్టైట్ లాంగ్వేజ్ అంటామని. ఆర్యన్స్ ప్రాపర్ మదర్ లాంగ్వేజ్ ఏదంటే హిట్టైట్ లాంగ్వేజ్. వాళ్ళది ఎక్కువగా ఇండియాలో వాడింది ఇండో యూరోపియన్, దానికి సంబంధించింది సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే వేదాలని రాశారు. ఇవి ఎన్ని ఉంటాయంటే మొత్తం ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయా వేదాలు? అది పెద్ద మనిషి చెప్పాడు, 4 ఉంటాయి మొత్తం. పోలే, దగ్గరగా 3 అన్న చెప్పారు, సంతోషం. 4 వేదాలు ఉంటాయి. సో ఇక్కడ ఋగ్వేద, ఇంకా సమవేద, ఎదురులేదా? యజుర్వేద, అథర్వణ వేద, అథర్వణ వేద. సో ఈ 3 ఒక కలర్లో ఎందుకు రాశానంటే, ఈ 3 ఒక పీరియడ్లో రాశారనమాట. ఋగ్వేద ఒక పీరియడ్లో కాంప్లీట్ చేశారు. అది ఎప్పుడంటే ఋగ్వేద ఏమో ఎప్పుడు స్టార్ట్ అయింది వెళ్ళది 1500 BC. ఇంకా ఉంటుంది, అయిపోతుంది 1000 దగ్గర. 1500 నుంచి 600 BC వరకు ఉంటుంది వెళ్ళది. ఈ పీరియడ్ 1500 నుంచి 1000 BC ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఋగ్వేదాన్ని కాంప్లీట్ చేశారనమాట. ఆ పీరియడ్లో ఋగ్వేదాన్ని సంకలనం చేశారు, రైట్? కాబట్టి వేదాల్లో ఫస్ట్ ఇదే కదా, తొలి వేదం ఇదే కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎర్లీ వేద. ఎర్లీ వేద, రైట్? ఇందులో 4 వేదాలన్నీ ఇందులోనే ఆర్యన్సే కాంప్లీట్ చేశారు కదా, అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. ఇవి 1000 BC టు 600 BC ఈ పీరియడ్లో కాంప్లీట్ చేసినవి ఈ 3ను, రైట్? ఇది ఎర్లీ వేద. ఇది దాని తర్వాత కాబట్టి లేటర్ వేదాస్ అంటే తొలి వేదం ఇది. ఇవి మళ్ళీ వేదాలు ఇవి. సో వీటిని బేస్ చేసుకుని రెండు ఆటల కింద డివైడ్ చేశారనమాట. చూడండి, 1500 BC టు 1000 BC. It is also called as early Vedic period. ఎందుకంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ అని. ఋగ్వేద ఈజ్ ఎర్లీ వేద విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1500 to 1000 BC. ఆ పీరియడ్లో ఎర్లీ వేద ఋగ్వేద కంప్లీట్ చేసాం కాబట్టి దాన్నే ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాం. లేకపోతే ఇంకా నీకు సిరాకు వచ్చింది అనుకో, ఎర్లీ వేదిక్ పీరియడ్ అన్నది ఋగ్వేదిక్ పీరియడ్ అని కూడా అనొచ్చు. ఋగ్వేదిక్ పీరియడ్ ఈ 2 ఇచ్చాడు అనుకోండి, నీకు ఏది సిరాకు వద్దు అని కొట్టేసి ఉన్నది ఎట్టకూడదు. ఏది ఇచ్చినా ఆన్సర్ ఏ అండ్ బి అనమాట ఆన్సర్. ఇటు పొద్దున్న నుంచి క్లాసులు విని ఎలా అయిపోయాడు. రెస్ట్ తీసుకురా, అప్పుడప్పుడు అలవాటు అయిపోతుంది. ఎలాగా స్టార్టింగ్ కదా. ఓకే, ఈ పీరియడ్లోనే ఎర్లీ వేదిక్ స్టార్ట్ అయింది కాబట్టి ఎర్లీ వేదిక్ పీరియడ్. ఈ పీరియడ్లోనే ఋగ్వేదం కంప్లీట్ అయింది కాబట్టి ఋగ్వేదిక్ పీరియడ్.
నెక్స్ట్ 1000 to 600 BC. ఈ పీరియడ్లో లాటర్ వేదాస్ అన్ని ఇప్పుడే కదా. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లాటర్ వేదిక్ పీరియడ్. దీనికి ఇంకొక పేరు ఏమన్నా ఉందా అంటే లేదు. నువ్వు ఏదైనా పెడతానంటే పెట్టు, అది తీసుకోరు. ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్, లాటర్ వేదిక్ పీరియడ్, రెండాట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు సోర్సెస్ గురించి చెప్పుకున్నాం కదా, ఆధారాల గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఆర్యన్ సివిలైజేషన్కి సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి శృతి, రెండు స్మృతి. శృతి ఆధారాలంటే ఓన్లీ అవి ఎక్కడ కూడా రాయబడవు, ఎక్కడ కూడా స్టోర్ చేయబడవు, ఓన్లీ విన్నవు మాత్రమే. స్మృతి ఆధారాలు అంటే విని ఆ నాలెడ్జ్తో వాటిని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. దట్ ఈస్ స్మృతి సోర్సెస్, రైట్. ఇందులో ఇది ఏమేమి ఉంటాయంటే వేదాస్ ఉంటాయి 4, ఇంకా బ్రాహ్మణాస్, ఇంకా అరణ్యకాస్, ఉపనిషత్స్. ఓకే, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే శృతి ఆధారాల్లో ఉంటాయి. స్మృతి ఆధారాల్లో ఏముంటాయంటే ఇప్పుడు అవి వేదాలు, ఇవేమో వేదాంగాస్. వేదాలు వేరు, వేదాంగాలు వేరు. నాకు రెండు ఒకటి నెడేవో అనుకో, కథం. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సబ్వేదాస్, ఉపవేదాలు అంటాం. వేదాస్, వేదాంగాస్, సబ్వేదాస్. ఇంకా పురాణాస్, తర్వాత ఎపిక్స్, ఇతిహాసాలు. ఎపిక్స్ ఉంటాయి, పురాణాస్ ఉంటాయి, సబ్వేదాస్ ఉంటాయి, వేదాంగాస్ ఉంటాయి. ఇవన్నీ స్మృతికి సంబంధించినవి అన్నమాట. ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడాలంటే దీని గురించి మాట్లాడతావు. వేదాస్ మొదలు పెడదామా? వేదాస్. ఇందులో ఫస్ట్ది ఏట్రా? సబాస్, చెప్పరనుకున్నాను కానీ చెప్పారు. ఋగ్వేద. ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ రాయబడిన గ్రంథం ఏదన్నా ఉందా అంటే అది ఇదే, ఋగ్వేద. సో అందుకే ఋగ్వేదాన్ని ఏన్షియంట్ వేద అని పిలుస్తారు, లేకపోతే ఏన్షియంట్ బుక్ అని కూడా పిలుస్తాం. 4 వేదాల్లో లార్జెస్ట్ ఇదే, లార్జెస్ట్ వేద అన్నమాట. ఫస్ట్ compilated book in the world. First compilated book in the world. Next, ancient Veda. తర్వాత లార్జెస్ట్ వేద. ఓకే, ఇప్పుడు ఇండియా నుంచి బయటికి వెళ్ళాలా? ఋగ్వేదం ఇండియాలో ఉంది. ఇక్కడ పర్షియా వెళ్ళామనుకో, ఇక్కడికి ఋగ్వేదం లాగే ఇంకొక గ్రంథం ఉంటుంది ఇక్కడ. దాన్ని ఏమని పిలుస్తామంటే జండ్ అవెస్త్ అని పిలుస్తాం అన్నమాట. జండ్ అవెస్త్ అంటాం. సో మన ఋగ్వేదాన్ని దేంతో కంపేర్ చేస్తారంటే పర్షియాకి సంబంధించిన జండ్ అవెస్త్ అనే గ్రంథంతో కంపేర్ చేస్తారు. అసలు అది ఏటో చూడు ఒకసారి. పర్షియాలో ఇప్పుడు మన జైనిజం ఎలాగో, బుద్ధిజం ఎలాగో, అక్కడ ఒక రిలీజియన్ ఉంటుంది, దాని పేరే
జొరాస్ట్రనిజం. ఆపకుండా చెప్పండి. జొరాస్ట్రనిజం. సో ఇక్కడ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే జొరాస్ట్రన్. రైట్. ఈ జొరాస్ట్రనిజానికి సంబంధించిన, ఈ రిలీజియన్కి సంబంధించిన హోలీ బుక్ ఏదంటే జెండవెస్త్. ఆ జెండవెస్ట్తో మన ఋగ్వేదాన్ని కంపేర్ చేస్తారనమాట. ఓకే, జెండ్ అవెస్త్. రైట్. నెక్స్ట్ ఇంకా జెండవెస్ట్తో కంపేర్ చేసి, సో 1500 నుంచి 1000 BC ఈ పీరియడ్లో ఋగ్వేదాన్ని కాంపిలేట్ చేశారని చెప్పుకున్నాం కదా. అలా చెప్పినోడు ఎవడంటే మ్యాక్స్ ముల్లర్. ఓకే, మ్యాక్స్ ముల్లర్ said Rigveda compilated in the period of 1500 to 1000 BC. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చిందనమాట అసలు. ఇందాక ఋగ్వేదిక్ పీరియడ్ అని పెట్టుకున్నాం పేరు దానికి, ఎర్లీ వేదిక్ పీరియడ్ అని పెట్టుకున్నాం పేరు దానికి. ఆ రెండు పేర్లు రావడానికి కారణం ఈయనే, మ్యాక్స్ ముల్లర్. సో ఋగ్వేదాన్ని ఫస్ట్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది కూడా మ్యాక్స్ ముల్లరే. ఓకే, ఋగ్వేద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మ్యాక్స్ ముల్లర్. ఇంకా మాట్లాడుకున్నాం అనుకో మ్యాక్స్ ముల్లర్ గురించి. ఋగ్వేదాన్ని ఫస్ట్ టైము ప్రింట్ చేసింది, ముద్రించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లరే. మొదటిసారిగా ఋగ్వేదాన్ని ముద్రించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే ఆయనే. ఓకే, దీన్ని 15 to 1000 BC మధ్యలో కాంపిలేట్ చేసింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. రైట్. ఇది దీని గురించి ఎలివేషన్, బీజిఎం. ఇప్పుడు అసలు ఋగ్వేదంలో ఏముంటాయి చూడు. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటాయి. అన్ని శ్లోకాలు నేను చదవలేనన్నావు అనుకో, బుక్ మూసేసి కూర్చో. దీంతో పాటు పది మండలాలు ఉంటాయి, 10 చాప్టర్స్ ఉంటాయి. రైట్. 1028 శ్లోకాలు, 10 చాప్టర్లు. అయితే ఈ 10 చాప్టర్లో 2, 9, 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, మొత్తం 10 మండలాలు ఉన్నాయి. సెకండ్ చాప్టర్, 9th చాప్టర్ని ఏమని పిలుస్తారంటే ఏన్షియంట్ చాప్టర్స్ అంటాం. 2 and 9 ఆర్ ఏన్షియంట్ చాప్టర్స్. 2, 9 ప్రాచీన మండలాలు, ఏన్షియంట్ చాప్టర్స్. ఇంకొక పాయింట్, 1, 10 ఫస్ట్ చాప్టర్ అండ్ 10th చాప్టర్. ఈ 2 చాప్టర్లు ఏమని పిలుస్తామంటే న్యూ చాప్టర్స్, న్యూ చాప్టర్స్ అంటాం. రైట్. ఇప్పుడు 3rd చాప్టర్ గురించి మాట్లాడదాం. థర్డ్ చాప్టర్ 3వ మండలంలో ఏముంటుంది అంటే గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్ర చాలా ఇంపార్టెంట్ రోజు. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఎక్కడ ఉంటుంది అంటే 3వ దాంట్లో ఉంటుంది. ఓకే, గాయత్రి మంత్రం అనేది ఏ దేవతకి సంబంధించిందంటే సావిత్రి. ఓకే, ఈ పేరు వేరు, దేవత వేరు. పిడతను గాయత్రి డేసావు అనుకో, పోద్దు మార్కు. సావిత్రి దేవి, ద గాడెస్ సావిత్రి పోలుస్తారు అనమాట. అది 3rd చాప్టర్ గురించి. నెక్స్ట్ 7th చాప్టర్. 7th చాప్టర్ దేనికోసం అంటే
7th చాప్టర్, ద వార్ ఆఫ్ 10 కింగ్స్. దశరాజ గణ యుద్ధం అంటాం తెలుగులో. ద వార్ ఆఫ్ 10 కింగ్స్. 10 మంది రాజులు యుద్ధం చేసుకుంటారు. సగం ఒక బ్యాచ్ ఏమో ఆరియన్స్ బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఏమో నాన్ ఆరియన్స్ అన్నమాట. ఓకేనా? ఇది ఎందుకు జరిగిద్ది అంటే చెప్పుకున్నాం కదా, ఆవుల కోసం యుద్ధాలే జరుగుతాయి ఆరియన్ సివిలైజేషన్లో అని చెప్పుకున్నాం. వాటి కోసమే, ఆవుల కోసము, వాటర్ కోసము, గడ్డి భూముల కోసం, ఇలాంటి వాటి కోసం జరుగుతాయి అన్నమాట. ఈ యుద్ధం ఎక్కడ ఉంటుందంటే 7th చాప్టర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 9th చాప్టర్. 9th చాప్టర్ ఇందులో ఎవరుంటారంటే, ఇందులో దేని గురించి మాట్లాడారంటే వైన్ గురించి మాట్లాడతారు. వైన్, దాన్ని ఏమని పిలుస్తారంటే సోమా. సోమా అనే వైన్ ఉంటుంది అనమాట. ఈ సోమా అనేది ఒక ట్రీ పేరు కూడా, సోమా ట్రీ. ఓకేనా? సోమా వైన్ గురించి, ట్రీ గురించి, దాని నుంచి వచ్చే వైన్ గురించి కూడా మాట్లాడతారు. ఆ పీరియడ్లో వింధ్యా పర్వతాలు ఉన్నాయి కదా, తెలిసి ఎక్కడ ఉంటాయో చెప్పండి, ఎక్కడ ఉంటాయో? వింధ్యా మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయో చెప్తే అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తాను. ఇక్కడ కరెక్ట్గా ఇండియాని హారిజెంటల్గా హాఫ్ చేస్తుంది అనమాట. అది అడ్డంగా భారతదేశాన్ని 2 బొక్కలుగా చేసి అంటే వింధ్యా పర్వతాలే. ఈ వింధ్యా పర్వతాల దగ్గర ఎక్కువ దిస్ కైండ్ ఆఫ్ ఈ వైన్ ఈజ్ అవైలబుల్. అక్కడ దొరికిద్ది అనమాట. దీని గురించి ఎక్కడంటే 9th చాప్టర్లో చెప్పుకుంటాం, బాగా అది చదువుకుంటాం. రైట్, ఇంకా నౌ ఇట్స్ టైమ్ ఫర్ 10th చాప్టర్. ఈ చాప్టర్ మొత్తం దేనికోసం ఉంటుందంటే సూక్తాజ్ అంటాం. ఓకే, అందులో ఒకటే పురుష సూక్త. చాలా చాలా ఇంపార్టెంట్ రోజు పురుష సూక్తం అంటాం దీన్నే. ఋగ్వేదంలో 10వ మండలంలో ఉండేదే పురుష సూక్తం. ఈ పురుష సూక్తంలో దేని గురించి మాట్లాడారని అడిగాడు అనుకోండి, వర్ణ సిస్టమ్ గురించి మాట్లాడతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. వర్ణ సిస్టమ్ గురించి ఎక్కడ మాట్లాడారంటే ఋగ్వేదాల్లో మాట్లాడతారు. అదే ఏ సూక్తాలు అంటే పురుష సూక్త, వర్ణ సిస్టమ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వర్ణ సిస్టమ్ ఉందా? లేదు. దేర్ ఈజ్ నో వర్ణ సిస్టమ్, బట్ ద క్యాస్ట్స్ వర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్స్. వాళ్ళు చేసే పని మీద పనిని ఆధారంగా చేసుకుని వాళ్ళ క్యాస్ట్ అనేది డివైడ్ అయింది. అక్కడ వర్ణ సిస్టమ్ లేదు అక్కడ. సో దాని ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే ఋగ్వేద దగ్గర వచ్చింది. ఓకే, అది కూడా ఎక్కడ వస్తుందంటే 10వ చాప్టర్లో వచ్చింది. ఇదే 10th చాప్టర్లో ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, విశ్వం ఆవిర్భావం గురించి మాట్లాడేది ఇది ఋగ్వేదాలు. రైట్, ఇంకా ఇవి చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్లు. 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 10 చాప్టర్లో 3rd ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి, నెక్స్ట్ 7th వార్ ఆఫ్ 10 కింగ్స్ ఒకటి, 9th వైన్ గురించి, 10th పురుష సూక్త గురించి, వర్ణ సిస్టమ్ గురించి, ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ గురించి. తర్వాత ఈ ఋగ్వేద ఏం చేసిద్దంటే హౌ టు ప్రే గాడ్, ఏ దేవుళ్ళని ఎలా పూజించాలా అనే కాన్సెప్ట్ ఏం చెప్పిద్దంటే ఋగ్వేదమే చెప్పిద్ది. ఇంకేంటి చెప్పు.
ఏ దేవుళ్ళకి ఎలాంటి యజ్ఞాలు చేయాలని మిగతావి చెప్తాయి, కానీ ఏ దేవుని పూజించాలని చెప్పేది ఋగ్వేదయే. అందుకే ఋగ్వేద ఆల్సో కాల్డ్ యాజ్ దైవవేద. దైవవేదం అంటాం దాన్ని. ఓకే, దైవవేద. రైట్, ఇది ఋగ్వేద గురించి. ఇంకా డీటెయిల్గా మాట్లాడితే ప్రీవియస్ క్వశ్చన్స్లో ప్రీవియస్ గ్రూప్స్లో అడిగినవి ఏంటంటే ఋగ్వేదాలో ఎలాంటి వర్డ్స్ వాడారు, ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్స్ ఏవి ప్రీవియస్గా మాట్లాడినట్లు చూడండి. ఓం 1028 శ్లోకాలు ఉన్నాయి. 1028 శ్లోకాల్లో ఖచ్చితంగా ఓంతో స్టార్ట్ అవుతుంది కదా. అసలు ఓం అనేది ఎన్నిసార్లు వాడుంటారు ఇందులో? ఓం అనే వర్డ్ని 1028 సార్లు మాట్లాడతారు. రైట్, ఇంకొక వర్డ్ జన. జన చూడండి, వీళ్ళు ఒక చోట నుంచి ఇంకొక చోటకి మైగ్రేట్ అయ్యారని చెప్పుకున్నాం కదా. ఆ మైగ్రేట్ అయ్యి గుంపులుగా మైగ్రేట్ అవుతారు. ఆ గుంపును ఏమని పిలుస్తామంటే జన అని పిలుస్తాం అన్నమాట. అంటే జాతి, ఒక జాతికి ఇండికేట్ చేసిద్ది అనమాట అది జన అనేది. సో ఈ వర్డ్ కూడా ఋగ్వేదంలో ఎక్కువ సార్లు వాడతారు. ఎన్నిసార్లు వాడారు అని అడిగాడు అనుకో, 75 సార్లు అని పెట్టు. రైట్, ఇంకా జన. గౌ అనే వర్డ్ వాడతారు ఎక్కువ. ఇది 175. తర్వాత విష్లు. రాజు ఒక ప్రాంతాన్ని విషుల కింద డివైడ్ చేసుకుంటాడు కదా, చెప్పుకుంటే ముందు వస్తుంది. రాజు అడ్మినిస్ట్రేషన్లో ఒక పెద్ద ఏరియాని ఏం చేస్తారంటే కొన్ని నాట్ల కింద డివైడ్ చేస్తాడు. ఇప్పుడు ఇండియాని స్టేట్ల కింద ఎలా డివైడ్ చేశారో ఒక ఏరియాని విషుల కింద డివైడ్ చేస్తాడు అనమాట. అది విష్ కోసము. దీన్ని ఎన్నిసార్లు మాట్లాడారంటే 171. నెక్స్ట్ అశ్వ, గుర్రాలు, గుర్రపు స్వారీ, హార్స్ రైడింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆరియన్స్ ఇన్ ఇండియా. వాళ్ళే ప్రవేశపెట్టారు హార్స్ రైడింగ్ ఇండియాలో. వాళ్ళకి తెలియదు కదా, సింధోలకి తెలియదు. సింధు పీపుల్కి తెలియని జంతువు ఏదంటే హార్సే. అంటే వాళ్ళు వాడలేదు దాన్ని, గుర్రాన్ని వాడలేదు ఎక్కడనే. ఓకే, ఉంటుంది కానీ వాళ్ళ తెలియలేదు వీళ్ళకి. రైట్, సో దీని గురించి ఎక్స్పెషల్గా ఇది అశ్వ అనేది 215 సార్లు వాడారు ఋగ్వేదంలో. ఈ నంబర్లు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకా వాడారు చూడు. వీళ్ళకి సంబంధించి మీటింగ్స్ ఉంటాయి కదా, సమావేశాలు. వాటిని ఏ పేరుతో పిలుస్తామంటే సభ, సమితి, విధాత. సభ, సమితి, విధాత, ఘన. బాగా వినబడతాయి, ఆర్యన్ సివిలైజేషన్లో బాగా వినబడతాయి ఈ పేర్లు. సభ, సమితి, విధాత, ఘన. ఈ సభ అనేది 8 సార్లు ఉంటుంది ఋగ్వేదాలు. ఈ సమితి అనేది 9 సార్లు ఉంటుంది ఋగ్వేదాలు. ఈ విధాత అనేది 136 టైమ్స్ ఉంటుంది. ఈ ఘన అనేది 46 టైమ్స్ ఉంటుంది. రైట్, ఇవి. ఇంకా రివర్స్, నదులు. ఋగ్వేదాల్లో ఏ నదుల గురించి ప్రస్తావించారు ఎక్కువ? ఋగ్వేదాలు ఎక్కువ గంగా నది గురించి ప్రస్తావిస్తారు. యమున గురించి ప్రస్తావిస్తారు. గంగా, యమున, సముద్ర అనే నది ఉంటుంది, దానికోసం మాట్లాడతారు ఇందులో. నెక్స్ట్ రాజ్య అనే నది ఉంటుంది, దాని గురించి మాట్లాడతారు. ఓకే, గంగా నది గురించి ఒకసారి, యమునా నది గురించి 3 సార్లు, సముద్ర ఒకటి, రాజ్య ఒకటి. ఓకే, ఋగ్వేదంలో ఈ వర్డ్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అయిపోలా, ఇంకొంది చూడు.
నెక్స్ట్ వర్ణ సిస్టమ్ గురించి మాట్లాడారు కదా ఇక్కడ. ఎక్కడ మాట్లాడారు వర్ణ సిస్టమ్ గురించి? 10th చాప్టర్లో పురుష సూక్తంలో మాట్లాడారని చెప్పుకున్నాం. సో వర్ణ సిస్టంలో ఏటేటి ఉంటాయిరా? అకార్డింగ్ టు వేదాస్ బ్రహ్మ ఉన్నాడు కదా, తెలిసేటి తాతయ్య. బ్రహ్మ మెదడులోంచి పుట్టింది బ్రాహ్మణులు అని చెప్తారు, భుజాల్లోంచి పుట్టిందేమో క్షత్రియ అని చెప్తారు, ఇక్కడ ఈ ఏరియా నుంచి పుట్టిందేమో వైశ్య, ఈ కాళ్ళ ఏరియా నుంచి పుట్టిన వాళ్ళేమో శూద్ర అని చెప్తారనమాట అకార్డింగ్ టు వేదాస్. ఇక్కడ బ్రాహ్మణ ఉన్నారు, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో వర్ణ సిస్టమ్ గురించి మాట్లాడారు కాబట్టి 4 వర్డ్స్ కూడా ఎక్కువగా ఋగ్వేదాల్లో వాడాల్సి ఉంటుంది. సో ఈ బ్రాహ్మణ అనేది పద్నాలుగు సార్లు వాడతారు, క్షత్రియ అనేది 9 సార్లు, వైశ్య అనేది 2, శూద్ర అనేది ఓన్లీ 1. ఓకే, ఇంకా దాచం కుప్పలు. ఇంద్రుడి గురించి ఎక్కువ మాట్లాడతారు ఋగ్వేదాల్లో, అగ్ని గురించి మాట్లాడతారు. ఇంద్ర, అగ్ని. ఇంద్రుడి గురించి దాదాపుగా 250 సార్లు ఉంటుంది. మంచి కుదురుడు, అదే మన ఇంద్రుడి గారు మంచి కుదురు అనమాట, అందుకే ఎక్కువ సార్లు మాట్లాడతారు. నెక్స్ట్ అగ్ని 200 నుంచి 220 టైమ్స్ ఋగ్వేదాల్లో అగ్ని గురించి మాట్లాడతారు. ఓకే, ఇవి ఋగ్వేదాల్లో ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్స్ అనమాట, ఖచ్చితంగా గుర్తుండాల. ప్రీవియస్ బిట్లీ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ అన్ని. నెక్స్ట్ ఇదంతా మాట్లాడడం బాగానే ఉంది. అసలు ఋగ్వేద ఎవడు కాంప్లీట్ చేశాడు? అందులో ఉన్న అన్నిటిని మాట్లాడుకుంటున్నాం, ఎవరు కాంప్లీట్ చేశారు? దీనికి ఎక్కువ ఈ కాంపిలేషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది ఎవరంటే విశ్వామిత్ర, భరద్వాజ. ఓకే, వీళ్ళిద్దరూ ఎక్కువగా లీడ్ తీసుకుంటారు. బట్ యాక్చువల్ కాంపిలేటర్ ఆఫ్ ఋగ్వేద, సంకలనం చేసింది, దానికి ఒక సెపరేట్ పేరు ఉంటుంది ఆయనకి. ఆయన పేరే పైలపుడు అని పిలుస్తాం. ఓకే, ఈయన ఋగ్వేదాన్ని సంకలనం చేసింది. దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది ఎవరంటే విశ్వామిత్ర, భరద్వాజ. ఇప్పుడు పైలప అనేవాడు కాంపిలేట్ చేశాడు, సంకలనం చేశాడు దాన్ని. అందులో 1028 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాము, 10 మండలాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలా, హౌ టు ప్రొనౌన్స్, ఎలా ఉచ్చరించాలనే దాని మీద చెప్పింది ఎవరంటే హోత్రి అనే వ్యక్తి ఋగ్వేదాల్లో ఉన్న శ్లోకాస్ని ఎలా ఉచ్చరించాలో చెప్పాడు అనమాట, ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్పాడు. ఓకే, ఇంకేం మాట్లాడారంటే 6th చాప్టర్ ఉంది, హరప్ప. ఋగ్వేదాల హరప్ప గురించి మాట్లాడారని చెప్పుకున్నాం మొన్న, అది ఇక్కడే 10 చాప్టర్స్లోని 6th చాప్టర్లో హరియప్పియం లేకపోతే హరియప్రియం, హరియాపియ, ఈ పేర్లతో ఉంటుంది అనమాట 6th చాప్టర్లో హరప్ప కోసము. ఓకే, సో ఇంకా ఫైనల్గా ఏం చెప్పిందంటే ఇది మన ఋగ్వేదము, యుద్ధం అనేది మనిషి యొక్క మనసులో స్టార్ట్ అవుద్ది. వార్ స్టార్ట్స్ ఫ్రమ్ మ్యాన్ హార్ట్. ఇంకో వేదం ఉంటుంది, యుద్ధం అనేది మెదడులో స్టార్ట్ అవుద్ది అని చెప్పిద్ది అది. కానీ ఋగ్వేదం ఎలా చెప్పిందంటే యుద్ధం అనేది మనసులోనే స్టార్ట్ అవుద్ది అని చెప్పింది అనమాట. క్లియర్? అది
ఈ బిజినెస్ అంతా ఋగ్వేదం బిజినెస్ అన్నమాట. ఓకే, ఇంకా సామవేద. సామవేదాన్ని కాంపిలేట్ చేసింది ఎవరంటే ఎవర్రా? సామవేద దేని గురించి అసలు? సింగింగ్ గురించి కాదు, అది సంగీతం గురించి, మ్యూజిక్. మ్యూజిక్ సంబంధించింది. ఓకే, ఇందులో పదహారు వందల మూడు నుంచి 1608 శ్లోకాలు ఉంటాయి. ఓకే, దీన్ని ప్రొనౌన్స్ చేసింది ఎవరంటే ఈ శ్లోకాస్ని ప్రొనౌన్స్ ఉద్ఘాత్రి. ఋగ్వేదాలో శ్లోకాస్ని ప్రొనౌన్స్ చేసింది హోత్రి, సామవేదాలో వాటిని ప్రొనౌన్స్ చేసిందేమో ఉద్ఘాత్రి. ఓకే, ఇది సంగీతం గురించి చెప్పిద్ది అనమాట. ఇది హోమాలు చేస్తారు కదా, యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, ఆ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు పంతులు అందరూ ఒక టోన్లో చదువుతుంటారు మంత్రాలు. ఆ ఏ టోన్లో చదవాలో సామవేదంలో చెప్పిద్ది అనమాట. ఓకేనా, టోన్ గురించి కూడా చెప్తుంది ఇందులో. రైట్, నెక్స్ట్ యజుర్వేద. యజుర్వేద దీన్ని కాంపిలేట్ చేసింది ఎవరంటే వైకంపాయన. కాంపిలేటెడ్ బై వైకంపాయన. వైకంపాయన అనే ఆయన దీన్ని సంకలనం చేశాడు అనమాట. దీన్ని ప్రొనౌన్స్ చేసింది ఎవరంటే ప్రొనౌన్స్ బై అధర్వ. అధర్వ, ఉద్ఘాత్రి, అధర్వ, హోత్రి. ఓకే, ప్రొనౌన్స్ చేసిన వాళ్ళు హోత్రి, ఉద్ఘాత్రి, అధర్వ. ఓకే, యజుర్వేదం అనేది రిచువల్కి సంబంధించింది అనమాట. యజ్ఞాలు యాగాలకు సంబంధించింది యజుర్వేదం. యజుర్వేదం 2 రకాలు ఉంటుంది, 2 టైప్స్. యజుర్వేద యజుర్వేద ఒకటి శుక్ల యజుర్వేద అంటాం. ఇంకొకటి కృష్ణ యజుర్వేద అంటాం. శుక్ల అంటే మీనింగ్ వైట్ అంటే మీరందరూ, కృష్ణ అంటే బ్లాక్ అంటే మనం. ఓకే, సో ఇక్కడ ఈ శుక్ల యజుర్వేద అనేది ఏ ఫామ్లో ఉండిద్ది అంటే పోయమ్స్, పద్యాల రూపంలో ఉంటుంది శుక్ల యజుర్వేద. కృష్ణ యజుర్వేద అనేది ఎలాగ ఉంటుందంటే ప్రోజ్, గద్య రూపంలో ఉంటుంది అనమాట. ఒక స్టోరీ లాగా ఉంటుంది, ఇక్కడ అన్ని పోయమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అది యజుర్వేద. 2 రిచువల్స్కి సంబంధించింది, యజ్ఞాలకు సంబంధించింది, యాగాలకు సంబంధించింది. ఆ యజ్ఞాల్లో యాగాల్లో చెప్పే మంత్రాలు ఏ టోన్లో ఉండాలని చెప్పేది సామవేద. రైట్, సామవేద వాజ్ కాంపిలేటెడ్ బై జైమిని. సామవేదాన్ని కాంపిలేట్ చేసింది జైమిని, ప్రొనౌన్స్ చేసింది ఉద్ఘాత్రి. ఇక్కడేమో వైకంపాయన, అధర్వ, పైలప, హోత్రి. ఓకే, అది యజుర్వేద కోసం. నెక్స్ట్ లాస్ట్ అథర్వణ వేద. ఇది కాంపిలేట్ చేసింది సుమంతుడు.
సుమంతుడు అని చెప్తాం. దీన్ని ప్రొనౌన్స్ చేసిందేమో బ్రాహ్మణ. నెక్స్ట్ దీనికి సంబంధించి దేనికోసం చెప్పిద్దంటే వార్స్, యుద్ధాల కోసం చెప్తుంది. వార్ఫేర్స్, యుద్ధ తంత్రాల గురించి చెప్పిద్ది. యుద్ధాల కోసం, యుద్ధ తంత్రాల కోసం చెప్పిద్ది, అంటే ఎలాంటి టెక్నిక్స్ వాడాలనేది. నెక్స్ట్ ఆత్మ, కర్మ, పునర్జన్మ, రీబర్త్, కర్మ, ఇలాంటి వాటి గురించి మాట్లాడిద్ది అనమాట అథర్వణ వేద. ఓకే, కర్మ, పునర్జన్మల గురించి, కర్మ గురించి, ఆత్మల గురించి, భూతాల గురించి, ప్రేతాత్మల గురించి అథర్వణ వేదంలో మాట్లాడుతుంది అనమాట. ఓకే, దీంతో పాటు అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే దెయ్యాల వేదం అంటారు. దెయ్యాల వేదం అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ ఫెర్టిలైజర్స్ గురించి, విత్తనాల గురించి ఎరువుల గురించి మాట్లాడతారు, ప్రస్తావించింది. సీడ్స్, విత్తనాల గురించి ప్రస్తావించింది. అగ్రికల్చర్ గురించి ప్రస్తావించింది, అన్నిటి గురించి ప్రస్తావించింది. ఫెర్టిలైజర్స్, సీడ్స్, అగ్రికల్చర్, ఎలాంటి విత్తనాలు వాడాలా, ఎలాంటి ల్యాండ్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడాలా, ఎలాంటి పంటలు పండుతాయి, ఎన్నాటి గురించి మాట్లాడింది అనమాట అథర్వణ వేద. నెక్స్ట్ ఇంకా భూతాల గురించి, దెయ్యాల గురించి చెప్పిందని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత వార్ స్టార్ట్స్ ఫ్రమ్ మైండ్ అని చెప్పుకున్నాం ఇందాక. వార్ స్టార్ట్స్ ఫ్రమ్ మ్యాన్స్ హార్ట్ అని చెప్పింది ఋగ్వేద. వార్ స్టార్ట్స్ ఫ్రమ్ మ్యాన్స్ మైండ్ అథర్వణ వేద అన్నమాట. ఓకే, ఇవి వేదాల గురించి.